లిక్విడ్ సర్వీసెస్ ఇది ఒక కనెక్షన్ స్ట్రింగ్ లాగా మనకు హెల్ప్ అవుతుంది. అంటే సోర్సెస్ లో ఉన్న డేటాని డెస్టినేషన్ లోకి రైట్ చేయాలన్నప్పుడు మనకు అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ యాక్సెస్ కావాలి. సో లింక్డ్ సర్వీసెస్ ఏంటంటే మనకి ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ లాగా హెల్ప్ అవుతుంది. అంటే మనం డిఫరెంట్ డేటా స్టోర్స్ లో కానీ కంప్యూటర్ లో కానీ డేటా అనేది యాక్సెస్ చేయాలి, డేటాని సోర్స్ నుంచి డెస్టినేషన్ మూవ్మెంట్ చేయాలన్నప్పుడు లింక్డ్ సర్వీసెస్ క్రియేట్ చేస్తామండి. సో ఇక్కడ లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేస్తాం. లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసేటప్పుడు మనం డేటా స్టోర్ కనెక్ట్ అవ్వాలా, కంప్యూట్ కనెక్ట్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. స్టోర్ అంటే స్టోరేజెస్ మనకి సీక్వెల్ కానీ బ్లాబ్ స్టోరేజ్ కానీ లేకపోతే ఏడిఎల్ఎస్జి అంటూ రెడ్ సినాప్స్ ఇవన్నీ స్టోర్స్ కిందకి వస్తాయి, ఇవన్నీ కంప్యూట్ కిందకి వస్తాయి. అంటే లింక్డ్ సర్వీసెస్ స్టోర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, కంప్యూట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్లాబ్ స్టోరేజ్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా డీటెయిల్స్ అడుగుతుంది. ఆ లింక్డ్ సర్వీస్ నేమ్ అండ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ ఏంటి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అథెంటికేషన్ టైప్స్ వస్తాయి. డిపెండ్స్ అప్ ప్రాజెక్ట్ స్కోప్ బేస్ చేసుకొని మనం అథెంటికేషన్ టైప్ యూస్ చేస్తాం. అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అన్ని కీవర్డ్ ఇంజెక్ట్ చేసేసి